హలో అండి. ఐఎమ్ డాక్టర్ భవానీ ప్రసాద్ గంజి, సీనియర్ కన్సల్టెంట్ న్యూరోసర్జన్ ఎట్ కేర్ హాస్పిటల్ ఎట్ ఎక్సిటీ. మూర్ఛ రోగం మనము ఇది డే టు లైఫ్లో రెగ్యులర్గా అందరం వినే ఉంటాము. దీన్ని ఫిట్స్ అని కూడా అంటాము. సో ఇవి ఎందుకు వస్తాయి అంటే ఒక్కొక్కసారి బ్రెయిన్కి ఏదైనా ఇంజురీ, హెడ్ ఇంజురీ అయినప్పుడు బ్రెయిన్లో చిన్న చిన్న క్లాట్స్ రావడం వల్ల ఫిట్స్ వచ్చే అవకాశం ఉంది. ఒక్కొక్కసారి ఏమో బ్రెయిన్ ఇన్ఫెక్షన్స్ లైక్ మెనింజైటిస్, ఎన్సెఫలైటిస్ ఇవి వచ్చినప్పుడు అప్పుడు కూడా ఫిట్స్ వచ్చే అవకాశం ఉంది. తర్వాత చిన్నపిల్లలలో హై గ్రేడ్ ఫీవర్స్ వచ్చినా కూడా ఫిట్స్ వచ్చే అవకాశం. వీటిని ఫెబ్రైల్ సీజర్స్ అంటాము. బ్రెయిన్లో ట్యూమర్స్ ఉన్నా కానీ, లేదంటే ఒక్కొక్కసారి స్ట్రోక్స్, బ్రెయిన్లో బ్లీడ్ అయినా కానీ, హై బీపీ వల్ల అట్లా కూడా ఫిట్స్ వచ్చే అవకాశం ఉంటుంది. సో ఇట్లాంటి వాటిని ఏం చేస్తామంటే మనము అసలు ఎందుకు ఫిట్స్ వచ్చాయి అనేది మనకు అగైన్ మళ్ళీ స్కాన్ చేసి చూస్తే మనకు తెలుస్తుంది. కొన్ని ఫిట్స్ వచ్చిన పేషెంట్స్లో అసలు బ్రెయిన్ నార్మల్గా ఉంటుంది, అందులో ఏమీ అబ్నార్మాలిటీ ఉండదు. సో ఇంకా మిగతా కారణాల వాళ్ళలో మనం ఏం చూడాలంటే ఒక్కొక్కసారి గ్లూకోజ్ లెవెల్స్ బాడీలో తగ్గిపోయినా కూడా ఫిట్స్ వస్తాయి, సోడియం లెవెల్స్ తగ్గిపోయినా కూడా ఫిట్స్ వస్తాయి. ఇవన్నీ రూల్ అవుట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ స్కాన్ చేస్తే బ్రెయిన్లో ఏమైనా ట్యూమర్స్ ఉన్నాయి, లేదంటే బ్లడ్ వెజల్స్ అబ్నార్మల్గా ఉన్నాయి, లేదంటే ఒక్కొక్కసారి బ్రెయిన్లో మచ్చ అంటాము, డీమైలినేషన్, అట్లాంటివి ఏమైనా ఉన్నాయా అనే కారణాలన్నీ తెలుసుకోవాల్సి ఉంటుంది. దాన్ని బట్టి ట్రీట్మెంట్ ఉంటుంది. సపోజ్ యాక్సిడెంట్ వల్ల బ్రెయిన్లో బ్లీడ్ అయ్యింది, దానివల్ల ఫిట్స్ వస్తున్నాయి అంటే ఆ బ్రెయిన్ క్లాట్ని తీస్తే ఫిట్స్ తగ్గే అవకాశం ఉంది. అట్లాగే ట్యూమర్ ఉందనుకోండి, ట్యూమర్ తీస్తే ఫిట్స్ తగ్గే అవకాశం ఉంది. ఫిట్స్ రాగానే చేతుల్లో కీస్ పెట్టడము, ఇనుప ముక్కలు పెట్టడము, లేదంటే వాటర్ బకెట్లో తెచ్చి ఇట్లా మీద పోయడం, అలాంటివి చేస్తూ ఉంటాం. దానివల్ల అసలు ఎలాంటి ఉపయోగం లేదండి. ఫిట్స్ వచ్చినప్పుడు ఏం చేయాలంటే పేషెంట్ని ఒక సైడ్ టర్న్ చేసి, లెఫ్ట్ సైడ్ అన్న రైట్ సైడ్ అన్న టర్న్ చేసి, నోట్లో ఉండే నొరగ ఏదైతే ఉందో అది ఊపిరితిత్తులోకి పోకుండా ఒక సైడ్కి తిప్పి పడుకోబెట్టాలి. పడుకోబెట్టి అందరూ గుమిగూడకుండా కొంచెం ఓపెన్ స్పేస్ ఇచ్చి బ్రీతింగ్ ఈజీగా తీసుకునేటట్టు చేయాలి. అంతేగాని కీస్ పెట్టేసి ఇవన్నీ చేయడం వల్ల ఎట్లాంటి ఉపయోగం లేదండి. మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు, కానీ సగం ధరకే. అవును, మెడ్ ప్లస్ బ్రాండ్స్ పై 50 to 80% తగ్గింపు.